జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా వచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి స్వాగతం సుస్వాగతం. మరి అదేవిధంగా మహాత్మా బసవేశ్వరుడు ఏదైతే కాయకమే కైలాసం పనియే దైవం అని ఒక మూల సూత్రాన్ని ఇచ్చారో అనుభవ మండపాన్ని స్థాపించి మహిళలకు సమాన హక్కు కల్పించి మహిళలకు సగ రిజర్వేషన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితో మన నరేంద్ర పార్లమెంట్లో బిల్లు పెడితే కొన్ని దుష్ట శక్తులు దాన్ని అడ్డుకొని మహిళలకు న్యాయం చేయకుండా జరిగినాయి. కానీ బసవేశ్వర రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 895వ బసవేశ్వర మహారాజ్ జయంతి ఏదైతే మనందరం కూడా చాలా వైభవంగా జరుపుకుంటున్నామో ఆ సందర్భంగా తెలంగాణ ప్రజలు అదేవిధంగా బసవేశ్వర మహారాజ్ అనుయాయులు ముఖ్యంగా లింగాయత్ సమాజానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను వారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి బసవేశ్వర మహారాజ్ ఈరోజు ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఈరోజు మహారాజు కాదు, స్వామి కాదు, అందరూ కూడా నమ్మేటటువంటి ఒక సిద్ధాంత ఏదైతే సమాజంలో తీసుకువచ్చారో వారు ఒక దేవతగా వారిని భావించేటటువంటి ఒక ఈరోజు ప్రజలు వారిని పూజిస్తూ ఉన్నారు. బసవేశ్వరుడి యొక్క జీవిత చరిత్ర నుంచి చాలామంది ప్రేరణ పొందారు. దాంట్లో నరేంద్ర మోదీ గారు ఒకరు. పార్లమెంట్లో అధికారికంగా బసవేశ్వర జయంతి జరపడము, అదేవిధంగా లండన్లో బసవేశ్వర ఒక విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడము, అదేవిధంగా బసవేశ్వర ఒక సంబంధించినటువంటి ఒక ఆలోచన విధానాన్ని ప్రభుత్వ కార్యక్రమంలో జోడించడము, అది మహిళా రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. మరి బసవేశ్వరుడు వారు ప్రధానమంత్రిగా ఒక రాజు దగ్గర పనిచేసే సమయంలో అప్పటి ఒక సామాజిక పరిస్థితుల్లో చాలామందికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఆ రోజు వారు ప్రయత్నించినటువంటి ఒక సందర్భంగా దానితోనే స్ఫూర్తి తీసుకొని ఈరోజు మహిళా రిజర్వేషన్లు కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు తీసుకురావడం జరిగింది. మరి బసవేశ్వర జయంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా వారు చూపెట్టే మార్గంలో సమాజంలో అదేవిధంగా మన యొక్క సంస్కృతిని మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. సమానత కులాంతరమైనటువంటి వ్యవహారాలు ఏదైతే వారు చెప్పినట్టు పాటలుగా చెప్పినట్టు సమాజంలో కులమత భేదాలు లేకుండానే మనం సమాజాన్ని నిర్మాణం కావాలి అనే ఆలోచనతో బసవేశ్వర మహారాజ్ ఆ రోజు ఆలోచన విధానాన్ని
మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక్కసారి బసవేశ్వర మహారాజ్ సందర్భంగా ఈ మధ్య కాలంలో బసవేశ్వర మహారాజ్ సంబంధించిన ఆలోచన ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉన్నది. ఒక ప్రాంతానికో ఒక వర్గానికో సీమితం కాకుండా ప్రజల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున వారి యొక్క ప్రభావం పడుతూ ఉన్నది. కాబట్టి వారి యొక్క ప్రభావాన్ని మనం సమాజంలో మంచితనం కోసం వాడి సమాజం అభివృద్ధి కోసం దేశం అభివృద్ధి కోసం కూడా మనం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి బసవేశ్వర మహారాజ్ సంబంధించినటువంటి ఒక 895వ జయంతి నాడు మరొకసారి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై బసవేశ్వర.